పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగమని, ఈ రోజు ఏ దేశం వెళ్లినా భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనమని తెలిపారు. ప్రపంచంలోనే ఒక గుర్తింపు గౌరవం పొందిన రాజ్యాంగాన్ని మన అమలుకు తీసుకొచ్చుకున్న రోజు ఈ జనవరి 26వ తారీఖు. ఈ రాజ్యాంగం అనేది ఈ భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి సమాన భాగస్వామ్యం, సమాన హక్కు కల్పించింది మన రాజ్యాంగం. అది దేశ ప్రధాని కావచ్చు, దేశ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రథమ పౌరురాలుగా కావచ్చు, గుడిసెలో ఉన్న సామాన్యుడికైనా ఒకే రకమైన విలువ ఉన్న ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును మనం సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే సెంటిమెంట్కు కొందరు ప్రభావితం కావడం, డబ్బులకు కొందరు ప్రభావితం కావడము, అది మనం కూర్చున్న కొమ్మను మనం నరుకున్న వాళ్ళం అవుతున్నాం. అందులోంచి మంచి ప్రభుత్వం రావాలి అన్నా, మంచి నాయకత్వం రావాలన్నా రాజ్యాంగం కల్పించిన హక్కును మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రెండవది, మన పరకాలకు ఒక చరిత్ర ఉంది. భారతదేశానికి అంటే నవాబ్ పరిపాలన ఉన్న